కానీ ఇది వ్యాపారం, అద్భుతమైన వ్యాపారం. భూమి మాత్రం ఒక్క వ్యక్తి, ఎవరి దగ్గర అయితే భూమి ఉందో వాళ్ళు ఉదారంగా గో సంరక్షణకి వాళ్ళు ముందుకు వస్తే చాలు. ఒక్క వ్యక్తి ముందుకు వస్తే చాలు. ఆ ఒక్క వ్యక్తి మీరైతే కొన్ని వేల ఆవులని మీరు సంరక్షించిన వారు అవుతారు. వేలు కాదు, 1,00,000 ఆవుల్ని మీరు సంరక్షించిన వాళ్ళు అవుతారు. 100 ఎకరాలు మీరు ఇవ్వడానికి ముందుకు వస్తే 1,00,000 ఆవుల్ని మీరు కాపాడారంటే మీ తరతరాలు, మీ యొక్క వంశాలు పుణ్యఫలంతో ఇలా కలకల్లాడుతూ ఉంటారు. నిజంగా చెప్తున్నా, గోవుని కాపాడితే ఆ పుణ్యం అంత పుణ్యం కాదు. అది వాళ్ళకి గోలోకంలో వాళ్ళకి స్థానం దొరుకుతుంది. ఈ మానవలోకం ఏముందండి, గోలోకం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ గోవుని కాపాడినటువంటి వాడికి గోలోకంలో పుణ్యఫలం వస్తుంది. ఒక్క గోవుని కాపాడితే గోలోకంలో స్థానం వస్తుంది అని అంటే, కొన్ని లక్షల గోవులు కాపాడడానికి మీరు ఒక 100 ఎకరాల స్థలం కనుక ఇవ్వడానికి ముందు వస్తే మీకు ఎంత పుణ్యఫలం వస్తుంది, మీ వంశం ఎంత వృద్ధి చెందుతుందో అర్థం చేసుకోండి.